టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. హీరో అంటే కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, సినిమా నిర్మాణంలోనూ భాగస్వామి కావాలనే ఆలోచన పెరుగుతోంది. తాజాగా ఈ ట్రెండ్ పై చర్చ మొదలైంది. నిజానికి హీరోలు నిర్మాతలుగా మారడం కొత్త విషయమేమీ కాదు. తెలుగు సినిమా తొలి స్టార్ హీరోల్లో ఒకరైన చిత్తూరు వి నాగయ్య స్వయంగా సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. ఆయన నిర్మించిన త్యాగయ్య అప్పట్లో ఘన విజయం సాధించింది. అంటే హీరో నుంచి నిర్మాతగా మారే సంప్రదాయం మన ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు కొత్త తరం హీరోలు కూడా ఈ దారిలో అడుగులు వేస్తుండటం ప్రత్యేకంగా కనిపిస్తోంది. గతంలో నితిన్ అఖిల్ సినిమాను నిర్మించారు. విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా సినిమాతో నిర్మాతగా మారారు. అల్లరి నరేష్, బందిపోటు, సుధీర్ బాబు, నన్ను దోచుకుందువటే వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా ఇతర నటీనటులతో తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించడం ద్వారా ఈ ట్రెండ్ లో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, హీరోలు నిర్మాతలుగా ఎందుకు మారుతున్నారు? దీనికి ప్రధాన కారణం సినిమాపై మరింత కంట్రోల్ కావటం. నిర్మాతగా మారితే తనకు నచ్చిన కథను ఎంపిక చేసుకోవచ్చు, కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వచ్చు, కొత్త నటీనటులను పరిచయం చేయొచ్చు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ తో సంబంధం లేని చిన్న కథలు, ప్రయోగాత్మక సినిమాలను కూడా నిర్మించే అవకాశం ఉంటుంది. ఇక మరో కారణం వ్యాపారపరమైన ఆలోచన. హీరోలకు ఇప్పటికే మార్కెట్, అభిమానుల బేస్, ఇండస్ట్రీలో పరిచయాలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని ఒక సినిమాను నిర్మిస్తే నటుడిగా తీసుకునే రెమ్యునరేషన్ తో పాటు నిర్మాతగా వచ్చే లాభాల్లో కూడా భాగస్వామ్యం కావచ్చు. కానీ ఇదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువ. హీరోగా సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ పై ప్రభావం ఉండొచ్చు. కానీ నిర్మాతగా కూడా ఉంటే ఆ సినిమాకు పెట్టిన డబ్బు, నిర్మాణ ఖర్చులు, మార్కెటింగ్ ఖర్చులు అన్ని అదనపు భారం అవుతాయి. అందుకే ప్రతి హీరో నిర్మాతగా మారటం విజయవంతమైన వ్యాపార మోడల్ అని చెప్పలేం. నిర్మాణ సంస్థను కొనసాగించాలంటే కేవలం హీరో క్రేజ్ సరిపోదు. మంచి కథ, సరైన బడ్జెట్, అనుభవం ఉన్న టీం, మార్కెట్ పై అవగాహన, రిలీజ్ ప్లానింగ్ అన్ని చాలా కీలకం. గతంలో కొంతమంది హీరోలు 1-2 సినిమాలు నిర్మించి ఆ తర్వాత మళ్లీ నటనపైనే దృష్టి పెట్టడం కూడా మనం చూసాం. ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి మరో రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. హీరోలు తమ బ్యానర్ల ద్వారా కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ప్రోత్సహిస్తే టాలీవుడ్ లో కంటెంట్ వైవిధ్యం పెరగచ్చు. పెద్ద నిర్మాణ సంస్థలు రిస్క్ చేయడానికి భయపడే కొన్ని చిన్న కథలకు హీరో నిర్మాతలు అవకాశం ఇవ్వగలరు. అదే సమయంలో తమ మార్కెట్ ను ఉపయోగించి ఆ సినిమాలకు ప్రేక్షకుల దృష్టిని కూడా తీసుకురాగలరు. కాబట్టి టాలీవుడ్ లో హీరోలు నిర్మాతలుగా మారుతున్న పరిణామాన్ని కేవలం డబ్బు సంపాదించాలనే ప్రయత్నంగా చూడటం సరైంది కాదు. ఇది ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛ కోసం, మరోవైపు వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న నిర్ణయంగా చూడాలి. కానీ నిర్మాతగా నిలబడటం, హీరోగా నిలబడటం కంటే భిన్నమైన బాధ్యత. హీరోగా ఒక సినిమా విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. నిర్మాతగా మాత్రం కథ నుంచి బడ్జెట్ వరకు, షూటింగ్ నుంచి ప్రమోషన్ వరకు, థియేట్రికల్ బిజినెస్ నుంచి ఓటీటీ వరకు ప్రతి దశను చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి టాలీవుడ్ లో హీరోలు నిర్మాతలుగా మారుతున్న ఈ ట్రెండ్ భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దారిలో నడిచిన హీరోలున్నారు. ఇప్పుడు కొత్త తరం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే మరికొంతమంది హీరోలు సొంత బ్యానర్లు పెట్టుకుని సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. చివరికి ఈ ట్రెండ్ వల్ల హీరోలకు లాభం రావటం ఒక విషయం అయితే, కొత్త కథలకు, కొత్త ప్రతిభకు అవకాశాలు రావటం తెలుగు సినిమా పరిశ్రమకు మరింత పెద్ద లాభంగా మారే అవకాశం ఉంది.